ఇతని పేరు పార్దు. ఈ కుర్రాడు ఇలా ఎందుకు పరిగెడుతున్నాడు తెలుసా? తన రన్నింగ్ రేస్లోకి వెళ్ళడానికి కాదు, తన లైఫ్ రేస్లోకి వెళ్ళడానికి. అర్థం కాలేదా? సబ్జెక్ట్లో మార్క్స్ తక్కువ వచ్చాయని తన తండ్రి ఎలా బతుకుతావురా అన్న ఒక చిన్న మాట కోసం ఈ కుర్రాడు సొంత ఊరు వదిలి చెన్నైకి పారిపోతున్నాడు. అదిగో చూడండి, అక్కడ వచ్చే ఆ నల్ల కారులో నెమ్మదిగా చెన్నైకి బయలుదేరాడు. చెన్నైకి వెళ్ళాక ఏం జరుగుతుందో మీరే చూడండి. పాదు చెన్నైకి వెళ్ళాక 15 సంవత్సరాల తర్వాత అబ్బా, లేట్ కమింగ్ ఇస్ ఎర్లీ, గోయింగ్ ఇస్ వెరీ బ్యాడ్ భాష అన్న. அப்படியா? சரி தம்பி, நீ சீக்கிரம் பண்ணி பாருப்பா. கடவுளே. ఏరా తంబి, చెన్నై వచ్చి 15 సంవత్సరాలు అయింది. పొట్ట పొడిచిన ఒక్క ముక్క తమిళ్ రాదప్పా. అంటే తమిళదా నేర్చుకోవాలంటే పొట్టదా పొడుచుకోవాలన్నా? ఏరా తంబి, పొద్దున్నే చమత్కారమా? లేదన్నా, నీపై మమకారం అన్నా. ఏం బా పార్దు, ఇంక ఫ్రెండ్ రాకు వందిరు కదపా. వణకం భాషా అన్న. వణక్కం తంబి, వణక్కం. హాయ్ రా పార్దు. హాయ్ రా మచ్చి. ఏరా మచ్చా, నీ లవ్ మ్యాటర్ ఎక్కడ దాకా వచ్చిందిరా? నా లవ్ మ్యాటరా అమ్మ వాళ్ళ అమ్మ అప్ప దగ్గర ఆగిపోయింది, కానీ నీతో కొంచెం మాట్లాడాలిరా పార్దు. బయట వెళ్దాం పద. అన్నా, నాకు హాఫ్ అన్ అవర్ టైం కావాలన్నా. ఓకే తంబి, ఓకే. నీ శీఘ్రం పోయిட்டு వారప్పా. అన్నా, పోయేస్తానన్నా. ఓకే తంబి. చెప్పరా మచ్చి, నీ లవ్ మ్యాటర్ ఏంట్రా ప్రాబ్లం? లవ్ మ్యాటర్ పక్కన పెట్టి కానీ నీకు నీ అవకాశాలు వస్తున్నా మెకానిక్ షాప్ని ఎందుకురా వదలడం లేదు? నేను చిన్నతనంలో చెన్నైకి పారిపోయి వచ్చినప్పుడు నన్ను ఆదరించిన మొదటి వ్యక్తి అతనేరా. ఆయన దగ్గర నేను అవసరంతో పనిచేయట్లేదు, అభిమానంతో పనిచేస్తున్నా. ఈ అమ్మానంతో ఇక్కడ ఎంతకాలం పనిచేస్తావురా? ఈ 15 ఏళ్ళు ఏం సాధించావురా? అవునరా, నేను చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా. నాకు 1 లక్ష రూపాయలు కావాలరా. అంటే మీ ఓనర్ని వదిలేస్తున్నావురా? లేదురా, ఆయన దగ్గర పని చేస్తూనే నా బిజినెస్ నేను స్టార్ట్ చేస్తా. 3 లక్షల రూపాయలు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి వస్తుందిరా? మీ ఓనర్ ఇచ్చే పరిస్థితిలో కూడా లేడురా. కానీ ఒక ఐడియా రా. ఏ ఐడియా నా జీవితాన్ని మార్చేస్తుందా? అలాంటిదేరా. సరే చెప్పరా మచ్చా. రే, నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు రే, చెన్నైకే ఫైనల్స్ ఇవ్వగలరా? అంటే చెన్నైకేనా? మనలాంటి మనుషులకి కూడా ప్రాబ్లమ్స్ లో ప్రాసలు అవసరమారా? రే, అన్నిచ్చే డబ్బుకి ధర్మం వడ్డీనా చక్ర వడ్డీనా? ఏ వడ్డీ లేదురా, బట్ వన్ కండిషన్ రా. ఏంట్రా? అన్నిచ్చే డబ్బుకి వడ్డీ తీసుకోడరా, టైం తీసుకుంటాడు. ఇన్ కేస్ ఆ టైంలో డబ్బు కట్టకపోతే మన ఆస్తులను అన్న స్వాధీనం చేసుకుంటాడు రా. అన్న కండిషన్కి నేను ఓకేరా. సరే బయలుదేరదాం రా అయితే. సరే బయలుదేరదాం. வாழப்பழ தோலுரிச்சு பானையில ஊற வச்சு வானலில் ராப்பகலா காய்ச்சி இங்க வச்சிருக்கு. பார்த்தாலே தண்ணி வரும். அப்ப பாக்குறவன் நாக்குலதான் பாலாட்டம், ஐயோ தேனாட்டம், ஐயோ வாட வரும் மூக்குலதான். நம்ம சிங்காரி சரக்கு நல்ல சரக்கு, சும்மா கும்முன்னு ஏறுது கிக்கு எனக்கு. நம்ம சிங்காரி சரக்கு நல்ல சரக்கு, சும்மா கும்முன்னு ஏறுது கிக்கு எனக்கு. நான் விட்டெறிஞ்ச சல்லிய அட ஊத்துக்கிட்ட மில்லிய, நான் விட்டெறிஞ்ச சல்லிய ஊத்துக்கிட்ட மில்லியே. குதிரை மேல ஏறி போய் வாங்க போறேன் டில்லியே. சிங்காரி சரக்கு நல்ல சரக்கு, சும்மா கும்முன்னு ஏறுது கிக்கு எனக்கு.
குடிச்சாக்கா அட சங்கீதம் கூட இங்கீதம். అరే చూప్ ఇదేం డాన్స్ రా భయ్. அட தவக்கலை சத்தம் சகிக்கலை முட்டை குளத்தில்லை கத்தி பழகலை நம்ம கிட்ட கத்துக்க வாத்தியாரா பொத்துக்கு எத்தனையோ வித்தைய வச்சிருக்கம் பாத்துக்க உச்சந்தல கீழ் இருக்கு உள்ளங்கால் மேல் இருக்கு நிக்கட்டுமா நடக்கட்டுமா ஐயா நம்ம சிங்காரி சரக்கு சரக்கு சும்மா கும்முன்னு ஏறுது எனக்கு நான் விட்டெறிஞ்ச சல்லிய அழவுதுகிட்ட மில்லிய. అరే స్టాప్ పండ్రా. ఏం తంబి ఉల్ల వా తంబి. తంబి ఉల్ల ఉకారంగపా. వణకం మురుగనన్న. వణకం రాక్ తంబి ఉకారంగు. ఏమప్పా చాలా రోజులు కనిపిస్తా ఉంటువి. ఇంక తంబి యారు బా ఎక్కడో మెకానిక్ షాప్ దా చూస్తేనే. నా ఫ్రెండ్ పార్దు అన్న. అప్పుడియా సరే చెప్పు తంబి. నా ఫ్రెండ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 1 లక్ష రూపాయలు డబ్బులు కావాలన్నా. అన్నా అవును చూస్తున్నా నమ్మబుద్ధి కావడం లేదన్నా. అవునా నమ్మది కావట్లేదన్నా. ఏం తంబి మన రాక మోహన్ దాస్ ఉండబ్బా அவர் ఫ్రెండ్ சொல்றாங்கదా. నా రాకు మీద నమ్మకం దా ఉందినా அவர் మీద నమ్మకం లేదునా. సేర్ రాక్ తంబి నీ ఎలా కండిషన్ அவருக்கு பாத்துக்கிறనా. అన్నా నేను అన్ని కండిషన్లు అతనికి చెప్పాను. అప్ప ఆస్తి పత్రాలు ఎంగిరిదు బా. ఆస్తులదే ఉందన్నా. మా ఊర్లో ఒక టైల్స్ ఫ్యాక్టరీ 500 ఎకరాలు మామిడి తోపు ఉందన్నా. కానీ అవన్నీ మాయ కాదన్నా. సరే తంబి రాకతో నమ్మకం దా ఫ్రెండ్ అని చెప్తాడు. నాకు ఇంకేం భయమప్పా. థ్యాంక్స్ అన్నా. సరే ఇంక ఊరు ఎన్న తంబి. కల్లుపూడి అన్నా. కల్లుప్పుడు అంటే కళ్ళు బా దొరుకునా. దొరుకుతాయన్నా. ఎన్ని తంబి. మనిషికి 2. ఓ మనిషి మంచి ముసారి మీద ఉన్నావు కదా తంబి. హుషారైతే ఉంది కానీ చేతిలో డబ్బే లేదన్నా. సరే ఉకారంగ తంబి ఉకారంగ. తంబి నీ పోయి దుడ్డు కుడుతు వాంగబా. నీ అన్న తంబి నీ అంత కవలపడద్దబ్బా. ఆంధ్రాకి చెన్నైకి రొంబ బంధం ఉంటదప్పా. అన్నా ఒకసారి ఆలోచించన్నా. డబ్బిచ్చే ముందు ఆలోచించన్నా. ఏం బా రాకు నేను నిన్నుదా నమ్ముతున్నప్పా. నువ్వుదా ఫ్రెండ్ అని చెప్తివి. ఇందా దుడ్డు తీసుకోపా. సరేనా నేను పోయిட்டு వరనా. సరే తంబి నీ పోయిட்டு వర్రా. ఓకే తంబి. ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో. హాయ్ రా. హాయ్ రా పార్దు. రే మచ్చా బిజినెస్ ఎలా ఉందిరా. బిజినెస్ లాస్ వచ్చిందిరా. రే ఏం మాట్లాడుతున్నావురా. అన్నిచ్చిన టైం ఈ రోజేరా. నువ్వు కానీ డబ్బు కట్టకపోతే అన్న నా ప్రాణాలు తీయేస్తారా. రే డోంట్ వరీ రా. నువ్వేం భయపడొద్దురా. అన్నతో నేను మాట్లాడతాను రారా. సరే బయలుదేరదాం రారా. సరేరా. రాకు వరలేనా. ఆమ తంబి తంబి ఎదుగో తంబి మాటలోనే వచ్చిండు రాకు. వా తంబి వా. ఒకరు తంబి ఒకరు. ఒకరు రాకు. ఒకరు తంబి ఒకరు. నీకోసం తప్ప వెయిట్ చేస్తా ఉంటాము. ఏం తంబి బిజినెస్ ఏం చేస్త్రీ ఎట్టా ఉండదు అన్న. బిజినెస్ ఏం తంబి எனக்கு ஒண்ணுமே புரியலப்பா. கண்டிப்பா చెప్పండి. ఏందప్పా. ఏమరా ఏమైంది తంబి. అన్నా మన దగ్గర తీసుకున్న డబ్బు టైం అయిపోయిందన్నా. డబ్బు ఆడడం పోతే బిజినెస్ లాస్ అన్నాడు. అందుకే పట్టుకున్నామన్నా. அப்படியா. అవునన్నా. ఏమప్పా ఈ మురుగన్ని మోసం చేస్తావా. తம்பి చూడరా. అన్నా ఇటు చచ్చినా మర్చిపోయినాడా. తీసుకెళ్ళి బీచ్ లో పరండి రా. తేరినా చెప్పు తంబి. దానికి ఏదో బిజినెస్ అంటా ఉంటివి. ఇది ఏందప్పా. అన్న అది బిజినెస్ లాస్ అయిందన్న. అప్పుడియా ఏందప్పా అట్ట చెప్తే ఎట్టప్పా. చేరుపా నీ అంత కవలపడద్దు. నీకు ఇంక 10 రోజులు టైం ఇస్తా ఉండా. అన్న థ్యాంక్స్ అన్న. చేరుపా నువ్వు నాకు ఈ 10 రోజుల లోపల నాకు దుడ్డు కట్టుకుంటే ఇప్పుడు చూసావు కదా పరిస్థితి ఎలాగుందో. ఇదే సిచ్యువేషన్ నీకు రేపు జరుగుతుంది. అర్థమైందా. నా కంటే నాకు నువ్వు దుడ్డు కట్టాలి. ఓ
చాలా థ్యాంక్స్ అన్న, పోయేస్తాం అన్న. ఓకే తంబి. రే ఇంక నా చేతిలో ఏం లేదురా, మీ ఊరు వెళ్దాం పదరా. ఇప్పుడు చిన్నప్పుడు పారిపోయొచ్చు నూరురా, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అక్కడికి వెళ్ళమంటావురా? ఇంక వేరే దారి లేదురా. సరే బయలుదేరదాంరా. సరే వెళ్దాం పద పార్దు. ఇదిగో చూసారా, పార్దు తన అవసరం కోసం వెతుక్కుంటూ తన సొంత ఊరికి మళ్ళీ వచ్చాడు. నేను చిన్నప్పుడు పారిపోయిన ప్లేస్ ఇదేరా. రే వరుణ్, వీళ్ళు ఎవరా మన ఊర్లో కొత్తగా ఉన్నారు? అవును ఎవరో చూద్దాం పదరా. నువ్వు పార్దు కదూ? అవును, మరి నువ్వు? నేను రా కిరణ్ రా. రే మన పార్దురా. మరి వీళ్ళెవరు? మన వరుణ్ తరుణ్ రా. చెన్నైలో ఇద్దరు నా ఫ్రెండ్. హాయ్ రా. హాయ్. పార్దు ఎలా ఉన్నావు 2 రోజులు? బాగున్నాను రా, వీళ్ళే మా ఊరు ఫ్రెండ్స్ అంతా. హాయ్ రా. చెన్నైలో ఏం చేస్తున్నావురా? వాడికేరా చెన్నైలో బాగానే సంపాదించుంటాడు. ఏ వీళ్ళు కూడా నీ కలర్ చూసి కరెన్సీ ఉందనుకుంటున్నారు. సరే ఊరికి వెళ్దాం పద. అందమైన మా ఊరు తెలుసుకోవా దీని తీరు, కళ్ళంతా ఆప్యాయం, మనసంతా అభిమానం, ఊరంతా సంతోషం. వెల్కమ్ పలుకుతోంది నీకోసం మా ఊరు, వెల్కమ్ పలుకుతోంది నీకోసం మా ఊరు, మా ఊరు మా బంగారం, మా ఊరు మా బంగారం. వెల్కమ్ పలుకుతోంది నీకోసం మా ఊరు, వెల్కమ్ పలుకుతోంది నీకోసం మా ఊరు. మన ఊరు ఎలా ఉందిరా? మన ఊరికేరా, మన ఊరు బంగారం రా. మీ ఊరు బంగారం అయితే మీరు ప్లాటినం రా. వాయి మూడురా, మీరు చెప్పండి రా. రే అందరూ ఇక్కడ బంగారు వ్యాపారం చేశారా? రే పర్లేదురా, ఇక్కడంతా మేము బాగానే సంపాదించాము. నువ్వెందుకురా వచ్చినప్పుడు నేను అలాగే ఉన్నావు? రే వీడు ప్రాబ్లం లో ఉన్నాడు రా. రే ఏం ప్రాబ్లం? వీడికి 1 లక్ష రూపాయలు డబ్బులు కావాలరా. రే డబ్బులు అయితే మేము అరేంజ్ చేస్తాంరా. రే మీ అందరికి చాలా థ్యాంక్స్ రా, కానీ నాకు అమౌంట్ అక్కర్లేదురా. ఇంకెలా రా? మీరు ఇక్కడ బంగారు పని చేస్తారు కదా, అది ఎలాగో చెప్పండి, నేను చేస్తాను. ఏ నీకు ఆ పని కొత్త కదరా. రే థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమా కూడా కొత్తేరా, కానీ మనం చూడట్లా. చిన్నప్పుడు నడక కొత్తది, మొదట్లో స్కూల్ కొత్తది, పెళ్ళయ్యాక పరిచయాలు కొత్తవి, కానీ అవన్నీ మనం చేయట్లేదు. మీరు ఎలా చేయాలో చెప్పండి, నేను అలా చేస్తాను. సరేరా పార్దు, నీ ఇష్ట ప్రకారం ఇంటికి వెళ్దాం కదా, నీకు ఎలా చేయాలో చూపిస్తాం. సరే లేయండి రా, బయలుదేరదాం. జాగ్రత్త పార్దు, ఇది అసలే కలిపూడి, చెన్నై కాదు. కాలు జారిందని చెల్లో చేపలు ఏరుకుంటావు. ఇదేరా మొదటి స్టెప్, వ్యాపారం వెళ్ళి మట్టిలా తెచ్చుకోవాలి. చూడరా ఇదేరా బంగారు మట్టి. ఈ మట్టిని ఇలా ముద్దలు పట్టుకోవాలి. అదేలా? ఇదేరా రెండో స్టెప్. చూడరా పార్దు, ముద్దలు ఇలా పట్టాలి. ఇది 3వ స్టెప్ రా పార్దు. ముద్దలు పట్టిన తర్వాత పిడకల పైన ముద్దలు ఇలా పేరవాలరా, దీన్నే పుట్టమంటారు. ఇలా గ్యాప్ లేకుండా పేరవాలి. పేర్చిన తర్వాత కొంచెం గెట్టేసి ఇలా కాల్చాలి. ఇది 4వ స్టెప్ రా పార్దు. మట్టి పుట్ట వేసిన తర్వాత మట్టి ఇలా వస్తుంది, దీన్ని ఇలా జాగ్రత్తగా ఎత్తాలి. మట్టి కాలిన తర్వాత కలర్ భలే ఉందే. మట్టి కాల్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేయాలి? ఇది 5వ స్టెప్. పుట్ట వేసి కాల్చిన మట్టిని ఈ ముసల్లో ఇలా ఆడించాలి. ఈ మట్టిని ఇలా తూయడం వల్ల లోపల ఆడి ఆ పైపుల ద్వారా కిందకి పౌడర్లా వస్తుంది. అలా పౌడర్లో వచ్చిన మట్టి మనం పాదరసం పోసి తోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కావాలంటే చూడండి. 6వ స్టెప్ రా పార్దు. మట్టి ఆడించిన తర్వాత ఇలా దోన్లో పోసుకుని, దోన్లో పోసిన తర్వాత ఆ పాదరసం దాని మీద పోయాలి. పోసి ఆ రెండింటిని ఇలా కలిపి మెత్తగా తోమడం వల్ల మనకి ఆ పాదరసం ఏం చేస్తుందంటే ఆ మట్టిలో ఉన్న బంగారాన్ని పట్టుకుంటుంది. ఇలానే ఒక సేరు మట్టిని 6 సార్లు తోమి మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక సేరు మట్టిని పోసుకుని 6 సార్లు అలా తోముతూ ఉండాలి. మట్టిని తోమిన తర్వాత పాదరసాన్ని మట్టిని వేరు చేసి ఇలా గొడుగుడ్లు వేసి పాదరసాన్ని ఇలా పిండాలి.
చాలా జాగ్రత్తగా పిండాలి. నీళ్ళు ఎందుకు పోసామంటే పాదరసం ఎగరకుండా. ఇదేరా పార్దు బంగారం. గోల్డ్ ఏంది కలర్లో ఉంది, ఎర్రగా ఉండాలి కదా. ఇంకా పాదరసం పవర్ దాంట్లో ఉందిరా. అది ఎలా పోతుందంటే కాల్చిన తర్వాత పోయి మన ఒరిజినల్ కలర్ వస్తుంది. చూసారా పార్దు బంగారు కాలిన తర్వాత పాదరసం పవర్ పోయి ఎలా వచ్చిందో? అంటే 916 అంటే ఇదేనా? లేదురా, దీని తర్వాత యాసిడ్లో ప్యూరిఫై చేయాలిరా. పార్దు సొంతంగా సొంత ఊర్లో చేసిన వ్యాపార ఫలితాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. కొత్తగా జన్మించ నీలోని ఆనందమై నువ్వే నిచ్చావో తెలుసా. ఇదిగో చూశారుగా, ఇది పార్దు సొంత కష్టాజితం. నీ కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందిరా పార్దు. చాలా బాగుందిరా. లైరాజ్ నేను చూస్తానా. కనులే మెరిసిపోవా నీలో నవ్వు చూడగా. తమ్ముడు, నువ్వు వేసిన బంగారు 24 గ్రాములు వచ్చింది. బంగారుకి ₹1,00,000 డబ్బులు ఇది వచ్చింది. గుడ్ లక్ రా. సరే రండ్రా బయలుదేరదాం. సరే రాండ్రా బయలుదేరదాం. పెళ్ళయ్యాక పరిచయాలు కొత్తవైన పలకరించే విధానం బాగుండాలి. చేసే పని కొత్తదైనా కష్టపడే తత్వం ఉండాలి. నువ్వు ముందే లానికి అమౌంట్ ఇచ్చేసిరారా. రే వరుణ్, వీళ్ళు జాగ్రత్తగా చెన్నై బస్ ఎక్కిచ్చేసిరా. ఓకే రా కిరణ్. జాగ్రత్త బాయ్ రా. ఓకే బాయ్ రా. వణక్కం తమ్మి, ఉకారింగ్ తమ్మి, ఉకారింగ్ బా. చెప్పు తమ్మి, ఏమి తమ్మి, బాగున్నావా తమ్మి? బాగున్నావన్నా, నీ వల్ల బాగుపడ్డావన్నా. రొంబ సంతోషం తమ్మి. ఇదిగోండి అన్న, తీసుకోండి అన్న. ఇది నీకు ఇచ్చే డబ్బు కాదన్నా, నేను తీర్చుకున్న రుణం అన్నా. ఏమప్పా రాకు, మంచి ఫ్రెండ్ పెడతావు కదప్పా. చెప్పు తమ్మి, నువ్వు మళ్ళీ ఇప్పుడు మెకానిక్ షాప్ వస్తున్నావు తమ్మి? లేదన్నా, మా ఊరికి వెళ్ళిపోతున్నా అన్న. చూడు తమ్ముడు, సొంత ఊరిని, కన్న తల్లిని, చేసిన మేలు ఇప్పటికీ మర్చిపోకూడదు తమ్ముడు. తల్లిదండ్రుల విలువ తెలుసుకున్నాను, అందుకే సొంత ఊరు వెళ్ళిపోతున్నాను. ఓకే తమ్మి. సరేరా, నేను ఇంక మా ఊరికి బయలుదేరుతాను రా. ఓకే, అప్పుడప్పుడు కాల్ చేస్తా ఉంటారా, జాగ్రత్త. కష్టాల్లో ఉన్నప్పుడు కావాల్సింది కైపిచ్చే క్వార్టర్ బాటిల్ కాదు, ధైర్యాన్ని ఇచ్చే ఫ్రెండ్స్. కష్టాల్లో ఉన్నప్పుడు వదలాల్సింది కన్న భూమిని కాదు, మనలో ఉన్న పిరికితనాన్ని అని తన తల్లిదండ్రి విలువ తెలుసుకున్న పార్దు తన సొంత ఊరు వైపుకు సాగాడు.